ఏపీలో మొన్న జరిగిన ఎన్నికలు ముగిసిన తరువాత ఫలితాల కోసం ఊపిరి బిగగట్టుకుని ఎదురు చూస్తుంటారు నేతలు. ఫలితాల కోసం ఎదురు చూసే క్రమంలో వారికి క్షణం ఒక యుగంగా గడుస్తుంది. సాధారణంగా ఎన్నికలు పూర్తయిన వారం రోజుల్లో ఫలితాలు వస్తుంటాయి. కానీ ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో ఆ ఎన్నికలకు సంబంధించిన దశలన్నీ పూర్తయ్యేంత వరకు మొదటి విడతలో జరిగిన ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం లేదు. మే 23న అధికారికంగా ఎన్నికల ఫలితాలు వచ్చేంత వరకు వెయిట్ చేయలేకపోతున్న కొందరు అభ్యర్థులు ఈలోపే తమ పరిస్థితి ఏంటి అనే విషయాన్ని తెలుసుకునేందుకు సర్వే సంస్థలను ఆశ్రయిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికలు పూర్తయిన 2-3 రోజుల తర్వాత ఈ సర్వేల ప్రక్రియ ఊపందుకున్నట్టు సమాచారం. సాధారణంగా ఎన్నికలకు ముందు మీరు ఎవరికి ఓటు వేస్తారు అనే విషయంపై సర్వేలు చేసే సంస్థలు ఎన్నికలు పూర్తయిన తర్వాత కూడా అభ్యర్థుల కోసం సర్వేలు చేసేందుకు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఫోన్ కాల్స్ ద్వారా మీరు ఎవరికి ఓటు వేశారు అనే అంశాన్ని నేరుగా అడగడంతో పాటు ప్రస్తుత ప్రభుత్వ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశంపై వివరాలు సేకరిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా చిత్తూరు జిల్లాలోని నగరి, పుంగునూరు, తిరుపతి, శ్రీకాళహస్తి సహా అనేక నియోజకవర్గాల్లోని ఓటర్లకు ఇప్పటికే ఇలాంటి ప్రశ్నలతో కూడిన కాల్స్ వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. సగానికి పైగా ఓటర్ల మనోభావాలను తెలుసుకోవడం వల్ల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయంలో ఒక అంచనాకు రావచ్చని ఈ సర్వే నిర్వాహకులు భావిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి ఎన్నికలు ముగిసిన తరువాత ఫలితాల కోసం 40 రోజులు ఎదురు చూడాల్సి రావడం అభ్యర్థులకు కంటి మీద కునుకులా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.